నివసిస్తే నీ ఇంటికి వచ్చిన, మరలా చెప్తున్నాను, ఎవరి హృదయంలో దేవుని వాక్యం ఉంటుందో, యేసు ప్రభు రావడం అంటే ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యం కృపా సత్య సంపూర్ణునిగా మన తెలుగు బైబిల్లో మన మధ్యలో ఇన్ టామిల్ నమక్కుల్, మనలో మన మధ్యలో కాదు, మనలో ఎవరి గుండెల్లో దేవుని వాక్యం నిలిచి ఉంటుందో వాళ్ళు క్షేమాభివృద్ధి నొందుంటారు. ఏ విధమైన ఇబ్బందికరమైన పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితులు, క్షేమము, దేవుని వాక్యం మనకు క్షేమాన్ని కలుగు చేస్తుంది. ప్రత్యేకించి యవనస్తులు హెచ్చరిస్తున్నాను, యవనస్తులారా మీరు బలవంతులు, మీరు దుష్టుణ్ణి కారణం దేవుని వాక్యం మీ అందు నిలిచి ఉంది గనక మీరు దుష్టుణ్ణి. దైవజనాంగమా, యవన ప్రజలారా, పిల్లలారా, రాబోతున్న రోజుల్లో దుష్టుణ్ణి జయించి క్షేమంగా బ్రతకాలంటే, క్షేమ అభివృద్ధి పొందాలనుకుంటే, ఖ్యాతి కలిగిన మాన్యత భక్తిని చేయాలంటే మీ గుండెల్లో బెత్లెహేముగా మారాలి. ఆ బెత్లెహేములో ప్రభువు నివసించాలి. అక్కడ రూతుని పోల్చారు, ఇక్కడ నేను ప్రభువుని పోలుస్తున్నా. బోయజు, నీ పేరేంటయా? ఏ రాజు? ఉత్తరాజు. నీ హృదయంలో ప్రభు నివసిస్తే నీకు క్షేమాభివృద్ధి కలుగును గాక. వాక్యం